హాయ్, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, భవిష్యత్తులో ఏ కోర్సుకు ఎలా డిమాండ్ ఉంటుంది, కౌన్సిలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వెబ్ ఆప్షన్స్లో పాటించాల్సిన మెలకువలేంటి, ఎంసెట్లో క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ ఈ డౌట్స్ చాలా కామన్గా వస్తుంటాయి. ఈ సందేహాలు తీర్చేందుకు సాక్షి స్టూడియోస్లో మరి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధి డాక్టర్ రాధికాదేవి అలాగే గౌతమ్ ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 040-233-10716 అలాగే 040-233-10725. వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్ అండి గౌతమ్ అండ్ రాధికాదేవి గారు. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మీరు అన్నట్టు నోటిఫికేషన్ విడుదలైంది, కౌన్సిలింగ్ మొదలవబోతోంది. సో ఫస్ట్లీ దట్ బిఫోర్ యూ గో టు కౌన్సిలింగ్, సో స్టూడెంట్స్కి చెప్పాలంటే కనుక, బికాస్ టూ మెనీ అప్రిహెన్షన్స్, చాలా డౌట్స్ తోటి స్టూడెంట్స్ ఉంటారు, పక్క టెన్షన్ ఉంటుంది అండ్ ద సిస్టమ్ అర్థం కాక చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చే సలహాతోటి మనం స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్. సో వాట్ యూ జస్ట్ గివ్ ఎన్ ఆప్షన్? డెఫినెట్గా అండి, ముఖ్యంగా విద్యార్థి అనే ఈ దశలో నిర్ణయించుకోవాల్సింది నేను తీసుకున్న బ్రాంచ్ సరైనదా కాదా అనేది. రెండోది క్వశ్చన్ మార్క్ వచ్చేది ఏంటంటే ఈ కాలేజ్ సరైనదా కాదా, ఈ రెండిట్లో తను కొద్దిగా డౌట్ ఉంటుంది. సో మొట్టమొదటి తీసుకుంటే మీరు ఏ విధంగా బ్రాంచ్ చూస్ చేసుకోవాలంటే, ఇంటర్మీడియట్లో ఉన్న మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని బట్టి మీరు ఒక ర్యాంకింగ్ చేసుకోవాలి. ర్యాంకింగ్ అంటే సీక్వెన్స్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్లో నాకు మంచి పట్టున్నదో అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉందనుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండు విభాగాలు మీకు మంచి పట్టుంది అంటే సివిల్ ఇంజనీరింగ్కి మంచి అవకాశం అనేది ఉంటుంది పిల్లలకి. అదేవిధంగా మ్యాథ్స్ కూడా దాంట్లో కొద్దిగా క్యాల్కులేషన్స్ ఉంటాయి కాబట్టి. అదేవిధంగా మీకు ఫీల్డ్ వర్క్ లో ఇంట్రెస్ట్ ఉంది అంటే సివిల్ అనేది ఇట్స్ వెరీ గుడ్ ఆస్పెక్ట్ ఫర్ ఇట్. లేదు నాకు మ్యాథమెటిక్స్ మీద మంచి పట్టుంది, డిఫరెన్సియేషన్స్, క్యాల్కులస్, ఇంటిజర్స్ అండ్ మ్యాట్రిక్స్, ఈ నాలుగిట్లో నేను మంచి పట్టుంది నాకు మ్యాథమెటిక్స్ లో అంటే మీరు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ లో కూడా కొద్దిగా ప్రావీణ్యం ఉండాలి. దాని తర్వాత మీకు మెకానికల్ అండ్ ఏరోనాటికల్స్ వస్తుంది. దీంట్లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా మీకు ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా యూ నీడ్ టు బి వెల్ వర్స్డ్ విత్ ద 3. సో యూ చూజ్ అ మెకానికల్ అండ్ ఆల్సో కొద్దిగా క్రియేటివిటీ థింకింగ్ కూడా ఉండాలి. ఎందుకంటే డిజైనింగ్ లో వాళ్ళు ఉంటారు, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటారు, ప్రొడక్షన్ లో ఉంటారు. హౌ డు యూ ఐడెంటిఫై దిస్? యూ సేయింగ్ దట్ ఇంతకు ముందు మనం తీసుకుంటే కనుక ఇదర్ సివిల్ గానీ మెకానికల్ అనేవాడు. ఇప్పుడు ఏరోనాటికల్ అంటున్నారు, ది కెమికల్ ఇంజనీరింగ్, టూ మెనీ థింగ్స్, ఈసీఆర్, మెనీ థింగ్స్ దట్ మనం క్రియేటివిటీకి వచ్చేటప్పటికి దట్ ద ఫీల్డ్ ఇస్ డిఫరెంట్. So how do you identify, when the person, the student, which course he should opt anything? Creativity anedi from the beginning of the childhood it comes in. Okay, so mathematics, logical mathematics is a part of it, right? Analytical thinking అనేది part of it. Creative అంటే నేను స్ట్రక్చరల్, ఇప్పుడు ఫిజిక్స్ తీసుకుంటే ఒక స్ట్రక్చరల్ సిస్టమ్ లోకి వెళ్తుంది అది. సో యూ నీడ్ టు ఐడెంటిఫై దట్. దాని తర్వాత అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉండాలి. అండ్ మనం కొంతమంది చూస్తూ ఉంటాం, వీడు ఎక్కువగా క్వశ్చన్లు వేస్తున్నాడు అని చెప్పి కూర్చోబెట్టేస్తారు. నో, క్వశ్చనింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్. సో దట్స్ హౌ యువర్ లైఫ్ స్టార్ట్స్. అందుకనే ఎక్స్పెరిమెంటింగ్ అనేది క్వశ్చన్ తోనే స్టార్ట్ అవుతుంది. నీకు డౌట్లు ఉంటే మంచిది. సో క్రియేటివిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డిజైనింగ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో we are unable to cope up with the US or other countries. The reason is we are not creating. But it doesn't mean saying that we don't have anybody to create it. ఇప్పుడు చూస్తుంటే మాక్సిమం మీకు బయట ఇండస్ట్రీలో తీసుకుంటే ఇండియన్సే ఉంటారు, బట్ ఈవెన్ ఇంక్లూడింగ్ నాసా టు బోయింగ్ దేర్ ఆర్ మెనీ ఇండియన్. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఈ రోజు మాకు వి హావ్ టేకెన్ ద బోయింగ్ యాజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఫర్ ది అకాడమిక్స్ అండి. మీరు ఫస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో యూ ప్లే వెరీ క్రూషియల్ పార్ట్ దట్ హౌ టు గైడ్ ద స్టూడెంట్ టు జాయిన్ అండ్ విచ్ స్ట్రీమ్ అనేది. సో హౌ డు యూ సజెస్ట్ ద స్టూడెంట్స్ అండ్ వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ దట్? సేమ్ లైక్ వన్స్ ద స్టూడెంట్స్ కమ్ ఇన్ టు ద కాలేజ్ అండి, ఈ 4 years వాళ్ళు ఏ ప్రకారంగా అయితే ప్రణాళిక వేసుకోవాలి అనేది దానిపైన మేము ఫోకస్ చేస్తాం బేసికలీ. సో ఇందాక సార్ చెప్పినట్టు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్. సో ఇక్కడ వచ్చేసి మా కాలేజ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీ హ్యావ్ R&D సెల్ వేర్ ఇన్ స్టూడెంట్స్ ఆర్ గివెన్ ఆప్షన్ టు వర్క్అవుట్ విత్ దేర్ ఓన్ ప్లాన్స్ అనమాట. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే స్టూడెంట్స్కి వాళ్ళకి ఐడియాస్ ఉంటుంది, బట్ దే డోంట్ గెట్ ఎ ప్లాట్ఫామ్ టు కమ్అట్ విత్ దేర్ థింగ్స్. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీ గివ్ దెమ్ ఫుల్ ఫ్రీడమ్.
freedom is given to them wherein they can come out with their project and they can complete that project and show it to us. ఓకే అండ్ దీనికంటూ స్పెషల్ గా మేము ఏం చేస్తామంటే కొన్ని కంపెనీస్ తోటి MOU కూడా పెట్టుకున్నామండి. Okay, where they can work in a practical environment and know exactly what is happening on the floor. Right. Okay. Because theoretical knowledge is different and Yes. practical knowledge is somewhat Yes, different. yes. So for that we have redesigned our curriculum. So in course of our interaction we'll discuss more on curriculum లో bold and ఉన్నాయి like finishing school concept అన్నది ఉన్నది. తర్వాత MOUs with different companies like we have ISB which has given us an MOU. Okay. Entrepreneurship development కూడా స్కోప్ ఉంటుంది. It's very interesting. We have a caller అండి, సాయినాథ్ కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. సాయినాథ్ గారు, హలో. హలో సాయినాథ్ గారు మాట్లాడండి. గౌతమ్ ఉన్నారు, అలాగే రాధికాదేవి గారు ఉన్నారు. యూ కెన్ స్పీక్ విత్ దెమ్. హలో ఎస్ సాయినాథ్, చెప్పమ్మా మీ క్వశ్చన్ ఏంటి? సార్ ఇప్పుడు రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ కోర్సెస్ ఉన్నాయి కదా సార్, ఏంటమ్మా? సోలార్ ఎనర్జీ సంబంధించి అట్లా కోర్సెస్ మనకి కంట్రీలో మన దేశంలో ఎక్కడ ఉన్నాయి సార్? సోలార్ ఎనర్జీస్. సోలార్ ఎనర్జీస్ దానికి సంబంధించిన సబ్జెక్టులు మనకి ఏమైనా అందుబాటులో ఉంటాయి సార్? డిగ్రీ అయిపోయిందా చేయడం కానీ, డిప్లొమా కానీ అలాగా? అమ్మా సోలార్ ఎగ్జాక్ట్లీ సి సోలార్ పవర్ ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ చూస్ చేసుకుంటా అంటే ట్రిపుల్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్ అండ్ ఈసీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు కమ్ ఇన్ టు ద స్ట్రీమ్. Where they would be learning about this. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ బేసిక్. ఈ రోజున్న పరిస్థితుల్లో పవర్ ఎఫిషియన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ అండ్ వీ డోంట్ హ్యావ్ రిసోర్సెస్, ప్రాపర్ రిసోర్సెస్. ఇన్ దిస్ రిగార్డింగ్ మనకి పవర్ ఎక్కువగా సోలార్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో దెర్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ విచ్ ఇస్ గివింగ్ లాట్ ఆఫ్ ఫండ్స్ ఇన్ రిగార్డింగ్ టు ది R&D. And I can say that we have with the kids, students which we have a prototype which we made a solar run small vehicle. Okay. So ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ అనేది చాలా మందికి తెలియదు. అంటే మూడు గంటల తర్వాత విద్యార్థి బయటకు వెళ్ళిపోతుంటాడు. బట్ ఇంజనీర్ అనే అతను వన్స్ లోపలికి వచ్చినప్పుడు హీ మస్ట్ బి మోల్డింగ్ హిమ్సెల్ఫ్. అప్లయింగ్ సైన్స్ అంటారు. మనం థియరీ నేర్చుకున్న తర్వాత దాన్ని అప్లై చేయాలి. అన్లెస్ అండ్ అంటిల్ యూ డూ ఇట్ యూ డోంట్ రియలైజ్ దట్ పర్టికులర్ ప్రాక్టీస్ గా తెలియదు మనకి. ఇక్కడ ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ లో వీ హావ్ మేడ్ MOUs విత్ లాట్ ఆఫ్ కంపెనీస్. వై? ఇప్పుడు కంపెనీస్ కూడా దే ఆర్ కమింగ్ ఇన్ టు ద అకాడమిక్స్. విల్ స్పీక్ అబౌట్ దిస్ MOUs విత్ ద కంపెనీస్ అనేది. వీ హ్యావ్ ఎ కాలర్ రమ కడప నుంచి కాల్ చేస్తున్నారు. రమ గారు. హలో. మాట్లాడండి రమ గారు. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండమ్మా. సార్ ఇప్పుడు ఓల్డ్ మన ఎంసెట్ కాలేజ్ లో మేలంటారా, లేదంటే న్యూగా స్టార్ట్ అయిన NITs చూస్ చేసుకోవచ్చు అంటారా సార్? మీ ర్యాంక్ ఎంత వచ్చిందమ్మా మీ పిల్లవాడికి? సార్ మా అమ్మాయికి వచ్చేసి 7,000 ఎంసెట్ లో వచ్చింది. ఓకే. తర్వాత NIT దీంట్లో మెయిన్స్ లో వచ్చేసి 30,000 వచ్చింది. రైట్. న్యూ NITs అంటే ఒక 5-6 ఇయర్స్ ముందు స్టార్ట్ అయిన NITs లో ఈసీ బ్రాంచ్ వచ్చింది. డెఫినెట్ గా అమ్మా మీకు 7,000 ర్యాంక్ పాపకు వచ్చింది అంటే ఈ 4 నేను చెప్పిన చాప్టర్స్ లో ఆమె మంచిగా ఉన్నందువల్ల 7,000 ర్యాంక్ అనేది వచ్చింది. అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కానీ మీకు కానీ అవకాశం వచ్చిందంటే ప్లీజ్ ఆప్ట్ ఫర్ ఇట్. Any NITs which is actually, whether it's a new or old, they are actually formed with a particular curriculum. Okay. మనకున్నట్టుగానే JNTకి ఉన్నట్టుగానే. బట్ సిన్స్ వాళ్ళకి ఫండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. స్కోప్ ఇస్ ఆల్సో దేర్ అండ్ దెర్ ఇస్ అ బ్రాండ్ ఇమేజ్ ఫర్ ఇట్. సో డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్ అమ్మా. ఓకే. అండ్ రాజు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. రాజు గారు. హలో సార్, నేను బీటెక్ జాయిన్ అవుతున్నాను సార్. ఓకే చెప్పమ్మా. దాంట్లో ఏ బ్రాంచ్ బాగుంటుందండి? అంటే మీకు ర్యాంక్ ఎంత వచ్చిందమ్మా ఎంసెట్ లో? నాకు 7,000 వచ్చిందండి. ఎంత? 7,000 వచ్చిందా? నీకు మ్యాథ్స్ లో ఇంట్రెస్ట్ ఉందా? 70. మ్యాథ్స్ లో లేదండి, కంప్యూటర్ సైన్స్ లో ఉంది. ఇబ్బంది ఏం లేదమ్మా. నీకు కంప్యూటర్ సైన్స్ కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఒక 3 months నీకు ఒక హాలిడేస్ అంటే బిఫోర్ యూ గెటింగ్ ఇన్ టు ద కాలేజ్ 3 months అనేది నీకు ఏర్పడుతుంది. దాంట్లో ముఖ్యంగా నువ్వు కంప్యూటర్ సైన్స్ ఎన్నుకున్నావంటే C లాంగ్వేజ్ మీద కొద్దిగా 15 రోజుల నుంచి 20 రోజుల వరకు నువ్వు కోచింగ్ తీసుకో. దాని తర్వాత మ్యాథమెటికల్ నువ్వు ఇంటర్మీడియట్ లో ఉన్న ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ 1A 1Bలో అగైన్ కొద్దిగా బ్రష్ అప్ చేసుకో. ఎందుకంటే నీకు ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి వీళ్ళ పిల్లలు చాలా వరకు M1 M2 అని ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్ లో. అదే రకంగా C లాంగ్వేజ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ హూ కమ్ ఇన్ సైడ్ దే ఆర్ అనేబుల్ టు బైపాస్ దట్. ద రీజన్ ఈస్
దే డోంట్ అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా మన సెకండ్ ఇయర్కి వెళ్తాం కదా అనే ఒక ఆలోచనలో ఉంటారు. ఒక సమ్మర్లో క్యాంపుల్లో తీసుకుంటే మీకు ఒక 3 months కానీ 2 months కానీ మీరు కానీ మళ్ళీ బ్రషప్ చేసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఫౌండేషన్ ఫర్ యూ. అదేవిధంగా మా కాలేజ్లో మీరు తీసుకుంటే ఈ విద్యార్థులు లోపలికి వచ్చిన తర్వాత ఫౌండేషన్ కోర్స్ అనేది కూడా మేము ఇస్తూ ఉంటాం. ద రీజన్ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకి వాళ్ళ లోపలికి వచ్చిన తర్వాత పిల్లలు 30% 30% ఆ ఈక్వల్ అనేది లోపలికి వెళ్ళాలి. ఆ భావన ఉండకూడదు, అరే నాకు తక్కువ ఉంది ఎదుటి పిల్లోడికి ఎక్కువ ఉంది అనేది. సో వి గివ్ ఫౌండేషన్ కోర్స్ అండ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హెల్ప్ డెస్క్ ఇన్ ద కాలేజ్ విచ్ ఇస్ అ యూనిక్ థింగ్ దట్ హ్యాపన్స్. అండ్ ఆల్సో వీఆర్ కమింగ్ అప్ విత్ హెల్ప్ డెస్క్ ఇన్ 2 to 3 centers which we will advertise in the media and we want to help each and every student. Saturday gaani Sundays gaani we want to come up before the online దీని మీద. So is that a special kind of a program for the students who are really not that bright, compared to exactly we want to help them. అంటే ఎట్లా చూస్ చేసుకోవాలి, లోపలికి వచ్చిన తర్వాత 4 ఏళ్ళు ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి, వాళ్ళకున్న ఏ రకమైన క్వశ్చన్లు ఉంటే మేము we wanted to clarify that. It will happen in Hyderabad. శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు విశాఖపట్నం నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, మా బాబు యావరేజ్ స్టూడెంట్ అండి. ఓకే. ఇంటర్మీడియట్ వచ్చి 800 వచ్చినాయి. బీటెక్ అది ఎంసెట్ రాస్తే క్వాలిఫై అవ్వలేదు సార్. ఓకే. మరి మీరందరూ క్వాలిఫై ర్యాంక్స్ గురించే చెప్తున్నారు. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి? వాడేం సిఎస్సి తీసుకుందాం అనుకుంటున్నాడు బీటెక్, నేనే పేమెంట్ షీట్ తీసుకుందాం అనుకుంటున్నాను. వాడి నిర్ణయం కరెక్టా, నేను అలా అప్రోచ్ అవ్వటం కరెక్టా, లేదంటే వేరే డిగ్రీ ఏమైనా పెట్టాలా? మొట్టమొదటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్ అనేది అవకాశాలు అనేది ఉన్నాయి, కానీ మన ప్రపంచంలో ఇంజనీరింగ్ ఒకటే కాదు, మిగతా సబ్జెక్టులో ఉన్నారు. అంటే లాయర్లు కావాల్సి వస్తుంది, చార్టర్డ్ అకౌంట్స్ కావాల్సి వస్తుంది. సో దేర్ ఆర్ అదర్ ఫీల్డ్స్ ఇన్ దట్. సో మీ అబ్బాయి ఇంజనీరింగ్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంది అంటే మొట్టమొదటి మీరు చూడాల్సింది ఏంటంటే కొద్దిగా మ్యాథమెటిక్స్ నేను చెప్పిన ఆ 4 chapters లో కానీ ఎక్కడైనా కెరియర్ కౌన్సిలింగ్ సెంటర్స్లో కానీ వెళ్ళి మీరు కొద్దిగా వాళ్ళకి ఏ విధమైన అవగాహన ఉంది. ఎందుకంటే యూ నీడ్ టు హ్యావ్ అనలిటికల్ థింకింగ్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మ్యాట్రిక్స్ అనేది ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది. సో దాంట్లో కొద్దిగా బ్రషప్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే టు బి హానెస్ట్లీ విత్ యూ, కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఈ రోజు మనకి ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. You can actually get any of the centers and you can actually do that. Correct. That is not engineering వచ్చేటప్పటికి there is a format for it. Correct. First year, second year, third year, fourth year ఒక ప్రణాళికతో వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్ లో you need to compete with that. బ్యాక్లాగ్ లేకుండా చూసుకోవాలి, so that you have to qualify for the MNCs. ఈ రోజు మాకు టెక్ మహీంద్రా తీసుకుంటే, IBM తీసుకుంటే, విప్రో తీసుకుంటే we are still doing the placements for them. So answer to his question that first mathematics మీద ఏ విధంగా పట్టుంది అని అంటే ఇంజనీరింగ్ లో ఏ స్ట్రీమ్ తీసుకోవాలనేది, కంప్యూటర్ సైన్స్ అనేది ఇట్ విల్ బి బెటర్ ఆప్షన్ ఫర్ హిమ్. అంటే ఇంటర్మీడియట్ లో డల్ గున్నాడు, యావరేజ్ గున్నాడు అనేది ఏం లేదు. వీ డోంట్ నో వేర్ వీ విల్ షైన్. ప్యాషన్ వేరు, కెరియర్ వేరు. సో ప్యాషన్ అనేది నమ్ముకుంటే మీరు దాని మీద ప్రేమించగలిగితే నో డెఫినెట్ గా కాదు. విద్య అనేది జ్ఞానం అనేది మనకి తీసుకొని వస్తుంది. బట్ నెక్స్ట్ కెరియర్ ప్యాషన్ అంటే నేను ప్యాషన్ అనే అంటుంటాను. రాధికాదేవి గారు, ఇంతకు ముందు మీరు చెప్తున్నారు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా నేర్చుకోవాలి అనేది రియల్ ఎన్విరాన్మెంట్ లో మా స్టూడెంట్స్ పంపిస్తూ ఉంటాం. సో దానికి తగ్గట్టు కెరీర్ కరికులం ఏ విధంగా మీరు డిజైన్ చేయడం జరిగింది, దట్ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది చెప్తారా? ఓకే, లెట్స్ టాక్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు ఫ్యాకల్టీ కూడా మేము అప్గ్రేడ్ అవ్వాల్సిందే, ఎందుకంటే టెక్నాలజీ పరంగా వీఆర్ మూవింగ్ ఎట్ ఎ వెరీ ఫాస్ట్ రేట్. సో ఫ్యాకల్టీని డెవలప్ చేయడానికి కోసం అనేసి వీ హ్యావ్ టైడ్ అప్ విత్ ఇండస్ట్రీస్ వేర్ ఇన్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ లుకింగ్ ఎట్ అవర్ కరికులం అండ్ యాజ్ వెల్ ద సిలబస్. సో వాళ్ళు డిజైన్ చేసి when we are teaching, even the content is been looked after by the company people. The companies go through the syllabus syllabus and what are the bridges that they have to give in. Sometimes the syllabus is outdated but the company requirement is far much ahead of. So here we have companies like Wipro. వీళ్ళు వచ్చేసి మా స్టాండర్డ్స్, హౌ ఆర్ ద స్టాండర్డ్స్ అనేది. దీనివల్ల ఏంటంటే థియరాటికల్ కి అలాగే ప్రాక్టికల్ వరల్డ్ కి ఉన్న మధ్యలో ఏదైతే గ్యాప్ ఏదైతే ఉందో దట్ వీఆర్ బ్రిడ్జింగ్ ఇట్ అప్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ ఫ్యాకల్టీ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్
presenting their papers కావచ్చు వాళ్ళ రీసెర్చ్ ఫర్ దాట్ ఆల్సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఎట్ ఆర్ ప్లేస్ సో దే గో టు సెమినార్స్ గివ్ దేర్ పేపర్స్ గివ్ దేర్ పేపర్ ప్రెజెంటేషన్స్ ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫండింగ్ ఫ్రమ్ డిఎస్టీ అండి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వీ హ్యావ్ ఆల్మోస్ట్ 20 faculty members who got the funding approximately around 4 crores of summed up to 4 crores. So they are working on different projects and matter. So this is how the faculty is playing a crucial role. Okay. Like That's when it very comes important. to yes. When they are coming from the companies, they know exactly what they want from the students. మీరు ఆ గ్యాప్ కనుక బ్రిడ్జ్ చేస్తున్నట్టే కదా. That's true. Exactly. Yeah. కళ్యాణి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. కళ్యాణి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పమ్మా. సార్ అంటే నేను ఫిజిక్స్ లో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, మ్యాథ్స్ కెమిస్ట్రీ అయితే చాలా బాగా చేస్తాను. ఓకే, ఇంటర్ పర్సెంటేజ్ వచ్చి 95.1 వచ్చింది. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఎంసెట్ లో ర్యాంక్ ఎంత వచ్చిందమ్మా? ఎంసెట్ ఏమో వచ్చి 30,600 వచ్చింది సార్. రైట్, డెఫినెట్ గా మ్యాథ్స్ లో నీకు ఇంట్రెస్ట్, కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉందంటే ఫస్ట్ ఆప్షన్ యూ కెన్ గివ్ ఫర్ ఈసీఈ, బట్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ఈసీఈకి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ కెమిస్ట్రీలో కూడా మంచి పట్టుందంటే కెమికల్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ సబ్జెక్ట్, యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఇక్కడ మీకు ఒకటి చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను. మీరు 4 years మీరు మ్యాథ్స్తో ఉంటారు ఈసీలో ఉంటే. It's very important too. And also the standard of textbook which you are going to read it, అంటే చదివే సబ్జెక్ట్ కానీ దాంట్లో ఉన్న స్టాండర్డ్ కానీ ఇంగ్లీష్లో కొద్దిగా పట్టు తెచ్చుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడే మాటనే కాదు, మనం రాసే విధంగా కూడా కమ్యూనికేట్ చేయాలి. సో డాక్యుమెంటేషన్ అనేది ఎంఎన్సీసీలో ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడున్న మల్టీ టాస్కింగ్కి వెళ్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఒకరి జాబ్ ఇద్దరు ముగ్గురు జాబ్ ఒకరు చేయాల్సి వస్తుంది కాంపిటీషన్ వల్ల. సో మిగతా వాళ్ళు లేకుండా ఇంకోటి సాఫ్ట్ స్కిల్స్ అనే కాకుండా గూగుల్లో మీరు లైఫ్ స్కిల్స్ అని కొట్టండి అమ్మా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ఏ సర్టిఫికేట్ లేకపోయినా, ఏ విషయం లేకపోయినా కానీ మనం సొసైటీలో ఏ విధంగా మనం ఉండాలనేది లైఫ్ స్కిల్స్ అనేది మన దగ్గర ఉండాలి. బేసిక్స్ లైఫ్ స్కిల్స్ ఇవి తీసుకొని వెళ్తే మీరు డెఫినెట్గా యుల్ బీ బెటర్. అండ్ ఆల్సో గోల్ అనే నిర్ధారణ అయిన తర్వాత మార్గం అనేది చాలా ఈజీ అయిపోతుంది. కరెక్ట్. రాధిక కాల్ చేస్తున్నారండి మిర్యాలగూడ నుంచి. రాధిక గారు సార్, మాట్లాడండి. మా అబ్బాయికి 7,000 చిల్లర వచ్చిందండి ఎంసెట్ లో. అన్నిట్లో మంచిగా చదువుతా, అన్నిట్లో రాణిస్తా అని అంటున్నాడండి. కానీ ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. సివిల్ తీసుకుంటా మమ్మీ అంటున్నాడు. రైట్, అది బాగుంటదా అండి? డెఫినెట్ గా సివిల్ ఇంజనీరింగ్, ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క ఎక్కడైనా కానీ కట్టడం అనేది జరుగుతూ ఉంటుందమ్మా. ఆ కట్టడానికి మంచి కట్టడమా లేదంటే బాగాలేదనే దీంట్లో తీసుకొని వస్తే ఇప్పుడున్న దీంట్లో గుడ్ ఇంజనీర్స్ అవసరం. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు దెర్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, లైక్ ఓఆర్ఆర్ తీసుకుంటే ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి మనకి ట్రాన్స్పోర్టేషన్కి అనుగుణంగా మనం. దెన్ యూ రిక్వైర్ గుడ్ బ్రిడ్జెస్. సో ఎవరికి తీసుకొని వస్తారంటే ఒక సివిల్ ఇంజనీరే. ఒక సివిల్ ఇంజనీర్ కావాల్సింది ఏంటంటే మంచి ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ పట్టుండాలి, అదేవిధంగా ఫీల్డ్ వర్క్ చేయాలి. ఇవి వైట్ కాలర్ జాబ్ అంటే నువ్వు ఏసీ రూమ్ లో కూర్చుంటావు పొద్దునుంచి సాయంకాలం దాకా, మరి వెళ్ళిపోతే నాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని కాదు. యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ వర్క్ అవుట్ సైడ్ ద వరల్డ్. అండ్ ఆల్సో మీరు 4 years అయిన తర్వాత అప్రెంటిస్షిప్ అనేది ఉంటుందమ్మా, దాన్ని కంపల్సరీగా ఆప్ట్ చేసుకోండి బిఫోర్ యూ గెట్ ఇన్ టు ద జాబ్. ఒక 4 years 5 years దేర్ ఆర్ లాట్ ఆఫ్ బిల్డర్స్ ఆర్ దేర్. నాకు కావాలి అని అడిగితే వెళ్తుంటారు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మర్రిలక్ష్మిరెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో మా బిల్డింగ్స్ అన్ని వీ యాక్చువల్లీ ఇన్వాల్వ్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో ప్రొఫెసర్. వీ డోంట్ రిక్వైర్ ఎనీబడి ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఆర్కిటెక్చర్ అమ్మా. ఆ విధంగా ప్రతి ఒక్క కాలేజ్ కూడా ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఉన్నా కానీ మెకానికల్ ఉన్నా కానీ తనకు తానుగా మలుచుకోవాలంటే you require a good faculty who is having a PhD. As far as the JNTU is concerned, AICTE norms is concerned, as an HOD you require a PhD person. PhD అంటే ఏంటి, రీసెర్చ్ చేసి ఉండాలి. సో ఆబ్వియస్లీ మాకున్న దీంట్లో we are using the system inside. We already developed the resources there. You're making them as a resource. Definitely. రోజా కాల్ చేస్తారండి ఖమ్మం నుంచి. రోజా గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. సార్ నాకు ఇంటర్మీడియట్ లో 965. ఓకే. ఎంసెట్ ర్యాంక్ ఏమో 10,000 సార్. రైట్. ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా ఇంట్రెస్ట్ సార్, మ్యాథ్స్ కూడా బాగానే చేస్తా. ఇప్పుడు ఏ బ్రాంచ్? మీకు ఆర్కిటెక్చర్ అంటే కొద్ది క్రియేటివ్ థింకింగ్ ఉందమ్మా. నువ్వేమన్నా బొమ్మలు గీయడం కానీ ఆ విధంగా ఏమైనా చేయగలుగుతావా? అలవాటు ఉందా నీకు?
అంత లేదు సార్, కెమిస్ట్రీ అంటేనే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. రైట్, ఇఫ్ కెమిస్ట్రీ ఇస్ దేర్, మా హెచ్ఓడి ఉన్నారమ్మా, హెచ్ఎన్ఎస్ దీంట్లో మీరు చెప్పండి రాధిక గారు. రాధిక గారు చెప్తారు. సో మీకు ఓన్లీ కెమిస్ట్రీ అంటున్నారు కాబట్టి ఇట్స్ బెటర్ దట్ యూ ఆప్ట్ ఫర్ అ కెమికల్ ఇంజనీరింగ్ అండి. బికాస్ కెమిస్ట్రీ కెమికల్ ఇంజనీరింగ్ లో మొత్తం వచ్చేసి మీకు ఆల్ టుగెదర్ విత్ కెమిస్ట్రీ ఓన్లీ. Yeah. సో హౌ ది కెమికల్స్ ప్లే రోల్ దీని గురించి ఉంటుంది కాబట్టి ఐ సజెస్ట్ దట్ యూ బెటర్ గో ఫర్ కెమికల్ ఇంజనీరింగ్. ఓకే, సో త్యాగరాజు కడప నుంచి కాల్ చేస్తున్నారు. త్యాగరాజు గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి. హలో నమస్కారం, చెప్పండి. సార్, మై డాటర్ షీ గాట్ 948 ఇన్ ఐటీ సార్. ఓకే, బట్ దీంట్లో వచ్చి ఎంసెట్ వచ్చి షీ గాట్ ఓన్లీ 65,000 అది వచ్చింది. ఆ సోర్స్ లేదా పాపకి, ఎట్లా వాడు బెటర్ ఉంది? ఈసీ ఇస్ ఓకేనా? సి, మీరు ముఖ్యంగా ఆలోచించాల్సిందంటే ఎంసెట్ అనేది ఇట్ ఈస్ అ గుడ్ వే ఆఫ్ టెస్ట్ అండి. దేని మీద అంటే మీరు అదే చెప్తూ ఉంటాను, ఇంటర్మీడియట్ లో మార్కులు బేస్ చేసుకొని చేయదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో మీకు చాయిస్ ఉంటుంది. చాయిసెస్ లో ఈ 4 చాప్టర్స్ కానీ మీరు మిస్ చేశారు అంటే ఆబ్వియస్లీ యుల్ గో బియాండ్ ద 30 and 40. సో మీ పాపకి తీసుకుంటే ఆ చాయిసెస్ లో తీసుకున్నందువల్ల ఇంటర్మీడియట్ లో మార్కులు వచ్చినా గానీ మీరు ఎంసెట్ లో ఈ డిఫరెన్సియేషన్, క్యాల్కులస్, ఇంటిజర్స్, మేట్రిక్స్ మీద వర్కౌట్ చేయలేదు కాబట్టి మ్యాథ్స్ లో కొద్దిగా తను తక్కువ అనిపిస్తుంది. బట్ స్టిల్ మీరు ఆ కంప్యూటర్ సైన్స్ అనేది ఆప్ట్ చేయొచ్చండి, ఇంగ్లీష్ లో పట్టుంటే డెఫినెట్ గా. బికాస్ బేసికలీ సి లాంగ్వేజ్ అనేది ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ లో మీరు ఎవరైనా కానీ జీ అంటాను నేను, ఐ కాల్ ఇట్ అస్ జీ. సి లాంగ్వేజ్ విత్ ఆల్గరిథమ్స్, 9th, 10th, 11th, 12th దాకా ఆల్గరిథమ్స్ ఉంటుంది. దాని తర్వాత C++ అండ్ డేటా స్ట్రక్చర్. దీని మీద కానీ పట్టు కానీ తెచ్చుకున్నారు అంటే యూ విల్ గెట్ ఎనీ జాబ్ ఎనీవేర్ ఇన్ ద MNC కంపెనీస్ ఆర్ నాన్ MNC కంపెనీస్ విత్ యువర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. ఓకే, సో లెట్స్ సీ కనెక్టర్ కొనుక్కోమంటారు ఫస్ట్. ఓకే, సో ఇంతకుముందు మీరు చెప్తున్నట్టు మనం స్ట్రీమ్ గురించి చెప్పారు, అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలని దాని గురించి చెప్తున్నారు. బట్ కాలేజెస్ అంటే మీరు అన్నట్టు లైఫ్ స్కిల్సే కానివ్వండి, లేకపోతే సాఫ్ట్ స్కిల్సే కానివ్వండి, ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈరోజు MNCలో విదౌట్ దట్ యూ రియలీ కాంట్ ఎక్సెల్. సో ఏ కాలేజ్ ఎంచుకోవాలనే దాని గురించి ఎలా చెప్తారు, క్లుప్తంగా చెప్పండి. రైట్, దీంట్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. మళ్ళీ ఈరోజు చూస్తూ ఉంటే అల్యూమినై అనేది చాలా ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ కన్సిడర్ ఏంటి అల్యూమినై అంటే పూర్వపు విద్యార్థులు కాలేజ్కి ఏ విధంగా సపోర్ట్ అనేది ఇస్తున్నారు, వాళ్ళు పదే ఈ కాలేజ్కి వస్తున్నారు అనేది మొట్టమొదటి చూసుకోవాలి. FBలో కానీ, ఫేస్బుక్లో కానీ, లేదంటే మీరు గూగుల్లో కానీ ఆప్ట్ చేసుకుంటే యూల్ బి నోయింగ్ ఇట్. సెకండ్ థింగ్ ఇస్ దట్ సిలబస్ ఉంటుంది. సిలబస్ తీసుకొని మీరు ఏది ఎంచుకున్నారో సబ్జెక్ట్ సిలబస్ తీసుకొని కాలేజ్కి వెళ్ళండి. కాలేజ్కి వెళ్ళి ప్రతి ఒక్క సెమిస్టర్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు తయారైంటుంది, అడగండి. రెండోది, మూడోది ఫ్యాకల్టీ ఉంటారు. ఫ్యాకల్టీ ఏం చేస్తుంది, ఆర్ దే గోయింగ్ ఫర్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా, ప్రాజెక్ట్స్ ఏమేమి చేస్తున్నారు, దాని తర్వాత హౌ యు ఆర్ డూయింగ్ విత్ ది పేపర్ ప్రెజెంటేషన్ అవుట్ సైడ్. దానికి అనుగుణంగా ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో వెన్ యూ కమ్ టు ద ప్లేస్మెంట్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సేయింగ్ దట్ ఆర్ దే 6 or 7 years from the past the company is coming back in the right place or no? No, are the companies are coming back. Okay. So మంచి స్కిల్ ఉన్న లేబర్ ఉన్నాడు కాబట్టి మళ్ళీ పదే సేమ్ ఇన్స్టిట్యూషన్. సో థ్యాంక్ యూ రాధిక్ గారు, థ్యాంక్ యూ గౌతమ్ గారు. సో మా స్టూడెంట్స్ కి చాలా సలహాలు అంటే వాల్యుబుల్ ఇన్పుట్స్ మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ us. ఇది వాల్టీ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి సాక్షి.